హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యారీ వ్లాగ్స్ యూకే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయింది కదా వీడియో ఏంటి అని. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికైతే రిఫర్ చేసి వాళ్ళు కూడా కొంచెం అది ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు కదా! సో, అందుకని వీడియో అయితే చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్నవి నా ఛానల్‌లో నేను రిలీజ్ చేస్తాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నా వీడియోస్‌నైతే మిస్ కారు. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోనైతే స్కిప్ చేయకండి. ఉన్నదే కొంచెం చిన్న వీడియో కాబట్టి సో, స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేయడం వల్ల మీకు ఒక తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోలేరు. సో, చూసేదేదో మొత్తం కంప్లీట్‌గా చూస్తే బావుంటది అనేది నా ఒపీనియన్. సో, సోది లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ ఏంది అంటే నేను 21లో అయితే యూకేకొచ్చాను. మాస్టర్స్ మీద వచ్చాను అని తెలిసిన విషయం మీకు ఆల్రెడీ. సో, వచ్చినాక నేను గూడా అందరిలాగే ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్ కోసం అయితే చాలా కష్టపడ్డాను. అసలు అందరూ ఇప్పుడు వీడియోలు తీస్తున్నారు గదా! పార్ట్ టైమ్ జాబ్ కోసం ఇంత ఇంత కష్టపడ్డాం. ఇప్పుడు ఇలా 24లో గాదు. నేను 21లో వచ్చినప్పుడు గూడా ఇంతే కష్టం ఉన్నింది అప్పుడు కూడా జాబ్స్ దొరకడం ఇట్లనే ఉన్నింది. ఎందుకంటే మనం ఏదైనా ఒక కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు అక్కడ ప్లేస్ గురించి తెలుసుకొని అక్కడ ఏం జాబ్స్ ఉంటాయి, మనకేది కన్వీనియంట్‌గా ఉంటది, మనమైతే ఏది చేయగలుగుతాము. మనకైతే కొందరేంటి అంటే జాయిన్ జేసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చెప్తామంటారు. ఒక నెల అయిపోతది, 2 నెలలు అయిపోతది, 3 నెలలు అయిపోతది. అసలేం ఇన్ఫార్మ్ జేయరు. సో, అలా ఉంటది. సో, కొత్త ప్లేస్ అంటే కొంచెం టైం పడతది గదా! సో, అలాగే నేను గూడా కొన్ని సిట్యుయేషన్స్ అయితే చాలా అయితే ఫేస్ చేశాను. నాకు గూడా ఇక్కడైతే జాబ్ అయితే ఈజీగా అస్సలు రాలేదు. చాలా కష్టపడినాను. సో, నేను గూడా ఎలాంటి జాబ్స్ ఇక్కడ చేసి తర్వాత ఎలాగొచ్చాను, ఇప్పటికి ఏం చేస్తున్నా అనేది ఒక చిన్న వీడియో నా ఎక్స్‌పీరియన్స్ మీతో కూడా షేర్ చేద్దాం అని అనుకుంటున్నా. ఎందుకంటే వస్తారు గదా! ఇంటేక్ స్టూడెంట్స్ వస్తారు. ఇంకా కొంతమంది ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఉంటారు. వీసాలేసుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. చాలామంది ఉంటారు గదా! సో, ఇది చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేనైతే 21లో వచ్చాను ఇక్కడికి. మాస్టర్స్ కోసం వచ్చాను. వస్తే అసలు మెయిల్ ఏం చేశారంటే మీకు ల్యాబ్ ఉంది తొందరగా వచ్చేయాలి అన్నారని నేను ఆహ్, ఫ ఎప్పుడొచ్చానంటే ఫిబ్రవరిలో వచ్చాను. ఫిబ్రవరిలో వస్తే అసలు ఒక 1 మంత్ ఒక నెల అయితే ఖాళీగానే ఉన్నా ఇంట్లో. ఏం చేయలేదు. తినడం, పడుకోవడం, తినడం, పడుకోవడం ఇట్లనే గడిచిపోయింది ఒక నెలంతా. సో, ఇట్లా కాదు ఒక నెలైనా అసలు ఏంది ఏం చేయలేదు అని చెప్పి ఎట్లైనా ఏదో ఒకటి చేయాలి. అంటే ఆల్రెడీ ఇక్కడైతే మా బావోళ్ళున్నారు. మా పెద్ద బావ, మా రెండో బావ ఉన్నారు. వాళ్ళొచ్చి వేరే దాంతో చేస్తున్నారు జాబ్స్. బట్ వాళ్ళ దాంతో కూడా జాబ్స్ లేవు అప్పుడు చేయడానికి. సో, అందుకనే ఇంకా ఏదేదో ఆన్‌లైన్‌లో ఏదేదో ఫార్మ్స్ ఎక్కడెక్కడో ఉంటే అవన్నీ ఫిల్ చేశాము. అవన్నీ ఫిల్ చేసినా గూడా ఏం దొరకలేదు. తర్వాత మేము నేను, పెద్దక్క, రెండో అక్క ముగ్గురం ఉన్నాము. మా జాయింట్ ఫ్యామిలీ మీకు ఆల్రెడీ తెలుసు కదా! ముగ్గురము పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏదైతే ఆన్‌లైన్‌లో దొరికితే ఫిల్ చేయడం, పంపియడం, జాబ్ కోసం ఎతకడం ఇదే అయిపోయింది మాకు మా ఇది. ఇంకా మా బావోళ్ళైతే చేసేవాళ్ళు. బట్ వాళ్ళు చేసినా గూడా ఎట్లా మాకు ఇంతమందున్నప్పుడు మా ఫీజు కట్టుకోవాలి. మా ఇల్లు ఇప్పుడు ఉన్నప్పుడు అంటే ఫుడ్డు, ఇక్కడ ఇల్లు రెంటు ఇంకా అన్నీ ఉంటాయి గదా! సో, అవన్నీ బ్యాలెన్స్ జేసుకోవాలంటే అందరం జాబ్ ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే అప్పటికే మేము ఫీజులేం కట్టుకోలేదు కాలేజ్‌కి. సో, ఒక వ్యారెంట్ అని ఒకటుంటది. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 2 గంటలు మా బావని తీసుకొని ముగ్గురం ఎళ్ళినాం అక్కడికి. అక్కడికెళ్ళి అన్నీ ఫార్మ్ ఫిల్ చేసేసి మరీ ఇంటికొచ్చాము. అన్నీ జెప్తామని జెప్పి ఏం చెప్పలేదు. ఎందుకంటే మేము స్టూడెంట్స్. ఓన్లీ 80 గంటలు మాత్రమే చేయడానికి పర్మిషన్ గదా! సో, అందుకని వాళ్ళు గూడా మాకు ఇయ్యలేదు. అట్లా ఆన్‌లైన్‌లో అన్నీ ఫిల్ చేస్తా ఉంటే మా రెండో అక్కకి ఒక లింక్ అయితే దొరికింది. జాబు ఆన్‌లైన్‌లో అని చెప్పి ఫిల్ చేసింది ఫార్మ్. తనకొచ్చింది. సో, మేము కూడా అడిగినాం. ఇంకా పెద్దక్క, రెండో అక్క మేము కూడా ఇద్దరం రెడీ అయిపోయాం. అక్క ఉండి మాకు కూడా ఇచ్చింది. సో, ముగ్గురం ఎళ్ళాలి అని చెప్పి మేము కూడా ఫార్మ్ అంతా ఫిల్ చేసి అన్నీ ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాము. ఇస్తే మాకు ఒక 3, 4 డేస్‌లోనే ఫిల్ చేసిన 2, 3, 4 డేస్‌లోనే ఇంకా కాదు ఇంకో 2 డేస్‌లోనే అనుకుంటా రమ్మని చెప్పైతే వచ్చేసింది. అబ్బా! ఇంక అందరం హ్యాపీ. అబ్బా! అసలు ఫిల్ చేయగానే వచ్చేసింది. అసలు ఎంత హ్యాపీ అంటే ఇంత తొందరగా అసలు దొరకలే గదా జాబ్ మాకు.
ఇంకా వెళ్ళిపోవాలి, షిఫ్టులు చేయాలి, సంపాదించుకోవాలి, ఫీజు కట్టాలి, కొంచెం దాచుకోవాలి అని బాగా ఉన్నింది. సో, మేము ముగ్గురం ఇంకా మా బావ గూడా పాపం చేసుకుంటా అంటున్నారు గదా! చేసుకొనిలే పాపం వాళ్ళు గూడా వాళ్ళని డ్రాప్ జేసొస్తే అయిపోతదని మా బావ తీసుకొనెళ్లారు. తీసుకొని పొద్దున్నే లేచా. అంటే పొద్దున్న షిఫ్ట్ ఎన్ని గంటలకని చెప్పాడంటే 6 గంటలకే అని చెప్పాడు షిఫ్ట్. సో, ఒక్కొక్కసారి 8 గంటలుంటది. ఒక్కోసారి 6 గంటలుంటది. ఒక్కోసారి 5 గంటలుంటది. అట్లా షిఫ్ట్‌ని బట్టి నేనిస్తాను మీకు అని అన్నాడు. సరే అని చెప్పి మేము ముందు రోజే అన్ని బట్టలన్నీ బయట తీసి పెట్టుకొని, షూస్ పెట్టుకొని, ఇంకా క్యారీ బాక్స్‌లన్నీ కట్టుకొని, నైటే కూర ఉంటే ఆ కూరంతా కలిపి అన్నం పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పడేసుకొని, పొద్దున్నే 5 గంటలకు అందరం లేచి స్నానాలంతా ఏం లేదింకా. ఊరికే ముందు రోజే చేసేసుకున్నాము. చేసి అన్నీ రెడీగా పెట్టుకొని 5:30కి అంతా ఇంట్లోంచి పోయి అక్కడికి దిగాము. ఇంకా మేమున్న ప్లేస్ నుంచి ఒక 10-15 మినిట్స్ ఉంటది. 15 మినిట్స్ కాదు గానీ కరెక్ట్‌గా గుర్తులేదు. ఒక 25 మినిట్స్ అయినట్టుంది. ఎళ్ళగానే మాకు ఫస్ట్ రోజే లేట్ అయిపోయింది. 6 గంటలకు షిఫ్ట్ అంటే 6:20 6:30కో పోయినాము. కానీ ఫస్ట్ డే మాకు అడ్రెస్ తెలీదు అని చెప్పి అది ఇది చెప్పుకున్నాం ఇంకా. సరే అని చెప్పి అప్పటికి మేనేజర్ లేరక్కడ. ఉంటే రానిచ్చుకున్నారు లోపల. పోయి ఒక్కసారి చూడగానే స్టన్ అయినాము. అసలు అర్థం కాలేదు. ఏం చెప్పాలా? అసలు ఏంటి షిఫ్టు అది ఇది అని. అసలేంది అంటే ఫస్టు అంటే ముందు రోజే అడిగాము. ఏంటి షిఫ్ట్‌లు ఏంటి అంటే చిన్న చిన్న పువ్వులుంటాయి. ఫ్లవర్స్ చిన్న చిన్న చెట్లుంటాయి. గింజలు వాటినంతా చేసేదుంటది అక్కడ అని. ప్లాంటింగ్ చేసేదిలాగా అని చెప్పాడన్నట్టు. వాటిని తీసి పెట్టేది, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి నీళ్లు పోయాలి అది ఇది అని చెప్పాడు. సో, సరే అని చెప్పి పోయాము. లోపలికి పోతే ఒక్కసారిగా షాక్ అయినాము. అది చూసి ఇది ఇక్కడైనా చేయాలా అని. ఇంకా నేనైతే కొత్త జీన్స్, కొత్త టాప్ ఏసుకున్నా. వైట్ కలర్ షూస్. ఫస్ట్ రోజు షిఫ్ట్‌కని చెప్పి అంత బాగా రెడీ అయ్యి షూస్ అయితే వైట్‌వి ఏసుకొని పోయా. అక్కడైతే మొత్తం బురద బురద ఉంది. మొత్తం బాక్సులతో పెట్టినారు. చెట్లంతా ఉన్నాయి మొత్తం ఫుల్ అయ్యి. ఏం లేదు ఆ చెట్లు ఎన్నున్నాయి అని కౌంట్ చేయాలి. కౌంట్ చేసి తీసి మళ్ళా పక్కకు పెట్టాలి. ఏం చెట్లంటే కొత్తిమీర చెట్లు చిన్న చిన్నవి, ఆవాల గింజలు ఏదేదో ఇంకా అసలు ఏం గింజలో కూడా అర్థం కావట్లే. చిన్న చిన్న డెకరేషన్ ఉంటాయి గదా! అవన్నీ ఉన్నాయక్కడ. సో, అవన్నీ తీసి పెట్టాలి. లైన్‌లో పెట్టాలి. అసలు ఒక 3 అవర్స్ కంటిన్యూగా చేశాము. చల్లగుందప్పుడు. అంటే ఎంత చల్లగుందంటే అంత చల్లగుంది. ఇంక చెప్పలేము. చేతులన్నీ ఒక్కసారి గడ్డలు కట్టిపోయినాయి. గట్టిగా ఎర్రగా అయిపోయినాయి. అసలు నాకైతే ఇట్లా అంటుంటే గూడా అసలు రాట్లే సర్క్యులేషన్ బ్లడ్ అంత చల్లగా అయిపోయింది. వేడి వేడిగా కాఫీ తాగాలనిపిస్తా ఉంది. అసలు ఎవ్వరు కూర్చోవట్లేదు. అందరూ నిలబడుకొనే చేస్తానే ఉన్నారు పని. ఇంకా మా పెద్దక్కకి అదే పరిస్థితి. మా రెండో అక్కకి అదే పరిస్థితి. ఇంకా అంతా మాకు గూడా ఇంకా అదే. ఇంక కూర్చున్నాము. 2 గంటల తర్వాత బ్రేక్ ఇచ్చారు కాఫీ తాగమని. ఆడ కూర్చుంటే మా ఫుడ్ తిందామని తీసుకున్నాము. కొంచెమన్నా తిన్నాం బాగా ఆకలైంది అని. ఫుడ్ చూస్తే చల్లగా అయిపోయింది. అసలు తినేటట్టే లేదు. ఎందుకంటే అంత చల్లగుంది గదా! ఏమన్నా వేడి చేసుకుందాం అంటే ఏమీ లేదు. ఎట్లా ఒకట్లా కొంచెం అయితే లోపలికైతే తోసేసాను నేను. తినేసి ఒక బనానా తీసుకుపోయినాం. అది కూడా తినేసి ఇంక మళ్ళా ఒక 10-15 మినిట్స్‌కి మళ్ళా వర్క్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయిన వెంటనే తర్వాత మళ్ళా సేమ్ ఇంకా అక్కడైతే వేరే వాళ్ళున్నారు. ఎవరంటే మన యూరోప్ కంట్రీ వాళ్ళు, స్పానిష్ వాళ్ళు, ఫిలిప్పీన్స్ వేరే వేరే కంట్రీ. ఈవెన్ వాళ్ళకైతే మనం మాట్లాడే ఇంగ్లీష్ కూడా అర్థం కావట్లే. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ కూడా మనకు అర్థం కావట్లే. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇంగ్లీష్ రాట్లేదు. వాళ్ళు వేరే భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంగ్లీష్ మాట్లాడితే కూడా ఏం సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లే. రాదనుకున్నాము అప్పుడు మేము మాట్లాడుకునింది. ఇంకా మేము ముగ్గురమే. తిరిగి మేము ముగ్గురం మాట్లాడుకోవడమే. చల్లగా అయిపోయినాయి చేతులు. బట్టలంతా ఇంకా వాటర్ అంతా బట్టలు మొత్తం. ఎందుకంటే అంత వాటర్ అంతా పడతన్నాం గదా! అట్లా అయిపోయింది. షిఫ్ట్ 2కో, 3కో అయింది షిఫ్ట్. మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్లేస్‌కి పంపించాడు. అక్కడి నుంచి ఏం తెలుసా? మొత్తం ఒక గోడౌన్ లాగునింది. ఆ గోడౌన్‌లో ఒక చిన్న చిన్న బాక్సులున్నాయి. ఆ బాక్సులో ఎళ్లి గింజలు పెట్టడం. ఇట్లా గింజలు పెట్టి వాటిని దొయ్యాలి. దాంతోంచి ఫిల్ చేస్తే వాటర్ మళ్ళా ఫిల్ అయ్యి దాంతో ఒక 4 రోజులు, 5 రోజులు ఉంటే దాంతోంచి మొలకలొచ్చి అట్లా స్టేజెస్ లాగా ఉంది. ఆహ్, అట్లనే పోయాము. అసలు రాగానే షిఫ్ట్ అయిపోయింది. 2 గంటలకు, 3 గంటలకు అయిపోగానే బాగా అంటే బాగా అలసిపోయినాము. ఎప్పుడు అలవాట్లేదు కదా ఆ పని. ఈవెన్ పొలంలో ఎప్పుడన్నా చేసి ఇట్లా చేసుంటే ఏమన్నా అలవాటు ఉండేది. మాకు కూడా పొలాలున్నాయి గానీ నేనైతే ఎప్పుడు ఎళ్ళలేదు. ఎళ్లి చూసుకొని ఇట్లా వచ్చేదాన్ని గదా! కాకపోతే ఒక కొత్త ప్లేస్‌కొచ్చినప్పుడు మనం ఇక్కడ దాన్ని అలవాటు పడాలి. ఇంకా ఇక్కడ మనకేం జాబ్స్ దొరుకుతాయి, మనకేది సూట్ అవుతది అంటే
ఇప్పుడు అబ్బాయిలకి వేరే ఉంటది. అమ్మాయిలకి దొరకడం అనేది వేరే ఉంటది. వాళ్ళేమంటే టేక్ అవే కూడా చేసుకోవచ్చు. కానీ మనకి డ్రైవింగ్ రాదు. సో, మనం ఎక్కడైనా కూడా అడ్జస్ట్ అయ్యి ఏదో ఒకటి జేసుకోవాలి అన్నట్టు చేశాము. అప్పటికి అంత కష్టమయ్యి పొద్దున్న 6 గంటలకెళ్ళి ముందు రోజే బాక్స్ కట్టుకొని 5:30కి లేచి 3 గంటల వరకు మళ్ళీ షిఫ్ట్ అయిపోగానే ఇంటికొచ్చి బాగా టైర్డ్ అనిపించి అసలు 6 గంటలు నిలబడుకుంటే బ్రేక్‌లో 10 నిమిషాలు తప్ప అసలు 3 దాకా 5 నిమిషాలు కూడా కూర్చోవడమే ఉండదు. మళ్ళా దానికి తగ్గట్టు చలి చేతులైతే ఇట్లా అయిపోయినాయి. అట్లా ఉన్నింది. అట్లా ఒక 4, 5 రోజులైతే పోయాము. పోయి ఇంక మా వల్ల కాలేదు. బాగా బ్యాక్ పెయిన్ ఇంకా మొత్తం ఇట్లా అయింది. మేము చెప్పాము, మాకెప్పుడు ఇలాంటి వర్క్ అలవాటు లేదు. వేరే దగ్గర ఇవ్వండి అని అడిగితే మళ్ళా వేరే దగ్గరికిస్తానని జెప్పి, ఫుడ్ అని జెప్పి వేరే దగ్గరికిచ్చాడు. మళ్ళా సేమ్ ఇట్లాగే అది గూడా షిఫ్ట్ 6, 7 గంటలకో ఏమో స్టార్ట్ అవుతది. దాన్ని గూడా పట్టుకొని కాకపోతే మా బావకి ఆ రోజు కుదరలేదు. వేరే వాళ్ళని క్యాబ్ మాట్లాడుకొని ఎళ్ళాము. ఆ రోజు గూడా ఇట్లే అయింది. ఎళ్ళేసరికి లేట్ అయింది. కాకపోతే కొత్తోళ్ళు, కొత్త ఏజెన్సీ నుంచి ఫస్టే వచ్చారని ఎక్స్‌క్యూజ్ చేసి అయితే లోపలికి పంపించారు. మొత్తం ఏసుకోమన్నారు. గ్లౌజు, షూసు, సాక్స్‌లు, హెయిర్ క్యాపు, ఇంకా బొట్లు ఇవేమి ఉండొద్దు. రింగ్స్, జ్యువెలరీ ఎందుకంటే ఫుడ్ గదా! బాగా సేఫ్టీ మెయింటైన్ చేస్తారు. అవన్నీ ఏసుకోమన్నారు. అవన్నీ ఏసుకున్నాము. అన్నీ ఏసుకొని పోయి లోపలికి పోగానే అది ఇంకా ఘోరం. అసలు చెప్పలేనంటే చెప్పలేను. అది ఏం మాంసమో గూడా అర్థం గాట్లే. మొత్తం ఎర్రగా ముద్దలు ముద్దలుగా ఉంది. ఓరి బాబోయ్! అసలు అక్కడి నుంచి ఇక్కడ తప్పించుకొనొచ్చాము. అక్కడి నుంచి వచ్చి పొయ్యి మీద నుంచి వచ్చి పొయ్యి మంటలో పడినట్టయింది. అక్కడే బాగుంది ఇంకా. అక్కడ చెట్లు, పుట్టలు. ఇక్కడ చూస్తే మొత్తం మాంసము మిషన్‌లో ఏసి తిప్పుతా ఉన్నారు. తిప్పి రౌండ్‌గా ప్యాకెట్‌లో గుచ్చి లోపల పెడతా ఉన్నారు. ఇంకా ఒకతనైతే కత్తెత్తుకొని నరుకుతా ఉండు. ఇట్ట ముక్కలుగా. మన తెలుగోళ్ళు కూడా చాలా మందున్నారు. అందరూ చేస్తున్నారు పని. లైన్‌లో నిలబడుకొని ఈ మాంసం ముద్దలు రౌండ్‌గా బర్గర్‌లు చేసి ఇట్లా జెప్పి, ఇట్లా పెట్టి, అట్లా పెట్టి ఆ వాసనైతే అసలు వర్ణించరాదు ఆ వాసనైతే. నా వల్ల కాలే. మా అక్కకైతే మొత్తం కడుపులో తిప్పి ఒకలాగా అయిపోయింది పాపం మా పెద్దక్కకి. ఇంకా ఇంక అసలు ఎలా జెప్పాలో అర్థం కాలేదు ఎవరికీ. ఎందుకంటే లోపలికెళ్ళిపోయిన తర్వాత బయటకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే షిఫ్ట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి తప్పదు. సో, ఎట్లో గట్ల చెయ్యాలి. ఇంకా నాకైతే ఆ స్మెల్లు అంతా అలవాటు లేకుండా వేరే అది ఏం మాంసమో కూడా చెప్పలేము. అసలు అట్లుంది. అంత ఎర్రగా ముద్దలుగా ఉంది. పెద్ద వేర్ హౌస్ లాగా పెద్ద మిషన్‌లో పెట్టి కట్ జేస్తున్నారు. సరే ఎట్లో ఒకట్లా ఉండాలి అని చెప్పి లోపలికైతే పోయినాము. మా ఫస్ట్ డే అని చెప్పి అక్కడ కొంతమందయితే ఉన్నారు. పాపం వీళ్ళు చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు. భయపడుతున్నారని చెప్పి ఎవరో కొందరు అన్నోళ్ళైతే ఉన్నారు పాపం వాళ్ళు. వాళ్ళనైతే పాపం మమ్మల్ని తీసుకుపోయి పాపం తెలియనోళ్ళు ఫస్ట్ అని చెప్పి తీసుకుపోయి బర్గర్‌ల దగ్గరైతే నిలబెట్టారు. ఏం లేదు, ఒక బర్గర్ వస్తది. ఆ బర్గర్ మీద చీజ్ పెట్టాలి. మళ్ళా మీట్ అయితే వస్తది. పాపం వాళ్ళు భయపడి ఆ మీట్ కూడా మేమే పెడతాం. మీరు ఒక చీజ్ పెట్టండి అని చెప్పారు. సో, అట్లా పెట్టి బాక్స్‌లో పెట్టాలి. అట్లయితే చేసుకున్నాము. సో, ఇదేదో బానే ఉంది అని చెప్పి వాళ్ళు కూడా మంచోళ్ళు ఉన్నట్టున్నారు పాపం తెలుగోళ్ళు వాళ్ళంతా. అట్లనే అయిపోయింది. సో, అట్లే చేసుకున్నాము. అట్లనే అక్కడ కూడా పోయాం బానే రోజులు పోయాము. ఒక 4, 5 రోజులు పోయాము. పోయిన తర్వాత ఇంకా అర్థమైంది. ఇంకా అడ్జస్ట్ అయిపోయాం మేము గూడా. ఆ వాసనకి, దానికి, దీనికి అంతా అలవాటయిపోయింది. కాకపోతే హవర్స్ అనేవి ఓన్లీ 7 గంటలు, 8 గంటలు అట్లొచ్చేవి. హవర్‌కైతే ఎంతిచ్చేవాడంటే ఒక 850, 950, 900 అట్లిచ్చేవాడు. కాకపోతే 80 గంటలు. ఒక్కొక్కసారి ఇప్పుడు 20 గంటలంటే 20 గంటలు రాకపోయేది. వారానికి 20 గంటలు గదా! 16 గంటలు, 17 గంటలు అట్లా వచ్చేటివి. ఎందుకంటే 20 గంటల మీద ఎక్కువ చేయొద్దు గదా స్టూడెంట్స్ అని చెప్పి అట్లా వచ్చేటివి. కాకపోతే మేము ఎట్లైనా ఇంకేదైనా చూసుకోవాలి, ఎట్లైనా వేరే ఎతుక్కోవాలి అని చెప్పి మళ్ళా ట్రై చేసినాము. వెతుక్కుంటా ఉంటే మళ్ళా మా బావ దాంతోనే దొరికింది. ఖచ్చితంగా ఇక్కడే చేసుకోవాలి. ఇదైతే మనకి 20 గంటలు ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి ఎందుకంటే ఫీజు కూడా కట్టుకోవాలి కదా! కాలేజ్ ఫీజు అని చెప్పి ఖచ్చితంగా అక్కడే నేనైతే ఫస్ట్ జాయిన్ అయిపోయాను. మా అక్క వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కేరు అలవాట్లేదు వాళ్ళిద్దరికీ. నాకదంటే మెడికల్ ఆల్రెడీ అలవాటు కాబట్టి నేను జాయిన్ అయిపోయాను. పాపం వాళ్ళిద్దరు మాత్రం చాలా రోజులు చేశారు. నేను మాత్రం వచ్చి కేర్ అసిస్టెంట్‌గా ఫస్ట్ జాయిన్ అయిపోయా. మా బావ తీసుకెళ్ళి ఫార్మ్ ఫిల్ చేయించి మొత్తం తీసుకెళ్ళి జాయిన్ చేస్తే జాయిన్ అయిపోయాను. లేట్ చేయలేదు. వాళ్ళకి మాత్రం ఈ అలవాటు లేకుండా వాళ్ళు కొంచెం భయపడ్డారు. చేయడానికి ఎట్లా ఏమి అని. వాళ్ళు లేట్ చేసి తర్వాత నిదానంగా వచ్చారు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది నాకు ఈ కేర్ జాబ్. అక్కడి నుంచి ఫస్ట్ కేర్ హోమ్‌లో చేశాను కొన్ని డేస్.
తర్వాత అక్కడి నుంచి హోమ్ కేర్ చేశాను. కేర్ హోమ్ అయిపోయింది. హోమ్ కేర్ అయిపోయింది. తర్వాత మళ్ళా ఇంకొన్ని డేస్ వచ్చి ఇట్లనే మళ్ళా హోమ్ కేర్ చాలా బాగా చేశా. కేర్ హోమ్ కంటే కూడా ఎక్కువ హోమ్ కేరే చేశాను. ఈ కేర్ హోమ్‌కి, హోమ్ కేర్‌కి చాలా డిఫరెంట్ ఉంది. అది ఏంటి అని కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాను. ఇప్పటికే వీడియో బాగా లెంతీ అయిపోయింది అనుకుంటున్నా. ఇంకా తర్వాత అక్కడి నుంచి చేసుకుంటా వస్తే కొన్ని రోజులకి బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత కేర్ హోమ్స్‌లో గూడా సీనియర్ కేర్ అసిస్టెంట్ అంటారు. అంటే ఏంది అంటే మనకు ఒక 30, 40 మంది క్లయింట్లు ఉంటారు. పేషెంట్లు ఉంటే వాళ్ళకి ఓన్లీ టాబ్లెట్సే ఇవ్వడం. నాకు మార్నింగ్ 11 అవర్స్, 12 అవర్స్ షిఫ్ట్ ఉంటే నేను ఓన్లీ టాబ్లెట్స్ మాత్రమే ఇచ్చేదాన్ని. అక్కడ వరకు ఎండ్ అయింది. నా జర్నీ అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్స్‌పీరియన్స్ అన్ని సంవత్సరాలకి 21, 22, 23, 23 వచ్చేప్పటికి సీనియర్ కేరర్‌గా అయితే ప్రమోట్ అయ్యి వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చేంత వరకైతే వచ్చాను. సో, అక్కడ వరకైతే ఆగి ఇంకా తర్వాత హ్యారీ కన్సీవ్ అయ్యాను. హ్యారీ పుట్టాడు. తర్వాత మెటర్నిటీ లీవ్ అని చెప్పి అక్కడితో స్టాప్ చేశాను. సో, ఇదే చిన్నది వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేద్దాము అంటే ఇప్పటికే లెంత్ అయిపోయింది. లాంగ్ వీడియో అయితే మీరు చూడరు. షార్ట్ వీడియోలో అయితే నాకు టైం సరిపోదు. సో, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మళ్ళా కలుసుకుందాం. ఇంకా హోమ్ కేర్‌కి, కేర్ హోమ్‌కి ఏంటి డిఫరెన్స్ అని చెప్పి అది కూడా వీడియో చేస్తాను. ఎందుకంటే ఇండియా నుంచి కూడా చాలామంది వీసాలేసుకొని వస్తా ఉంటారు కదా! ఇక్కడికి. అవి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే బావుంటది. సో, ఆ వీడియోస్‌ని కూడా చేస్తాను. సో, లేట్ చేయకుండా ఇక్కడితో వీడియోనైతే ఆపేద్దాం. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.